ఈ రోజుల్లో చాలామంది ఒకే సమస్యతో బాధపడుతున్నారు. జాబ్ బాగానే ఉంది, కానీ కుటుంబానికి సమయం ఇవ్వలేకపోతున్నాను. మరికొందరు కుటుంబం కోసం ఎక్కువ సమయం ఇస్తే కెరీర్ వెనుకబడిపోతుంది. అసలు ఈ రెండింటిని ఎలా బ్యాలెన్స్ చేయాలి? ఉద్యోగం ముఖ్యం, కానీ కుటుంబం కూడా అంతే ముఖ్యం. ఉద్యోగం డబ్బు ఇస్తుంది, కుటుంబం మనశ్శాంతి ఇస్తుంది. డబ్బుతో చాలా వస్తాయి, కానీ కుటుంబంతో గడిపిన సమయం తిరిగి రాదు. క్వాలిటీ టైం ముఖ్యం. రోజంతా 10 గంటలు ఇంట్లో ఉండాల్సిన అవసరం లేదు, కానీ రోజుకు 30 నిమిషాలైనా ఫోన్ పక్కన పెట్టి భార్య, భర్త, పిల్లలు లేదా తల్లిదండ్రులతో మనస్ఫూర్తిగా మాట్లాడండి. ఇంటికి వచ్చిన తర్వాత ఆఫీస్ను బయటే వదిలేయండి. ఆఫీస్లో జరిగిన టెన్షన్ను ఇంటికి తీసుకురాకండి. ఇంటికి వచ్చిన తర్వాత కొంతసేపు కుటుంబంతో నవ్వుతూ మాట్లాడండి. అది మీకు రిలాక్స్ ఇస్తుంది. కుటుంబ సభ్యులు కూడా మీ పరిస్థితిని అర్థం చేసుకునేలా చెప్పండి. చాలాసార్లు సమస్య టైం లేకపోవడం కాదు, మాట్లాడుకోకపోవడం. మీ పని ఒత్తిడి గురించి ఇంట్లో వాళ్ళకు చెప్పండి. అలాగే వాళ్ళ మాటలు కూడా వినండి. వీకెండ్ను వృధా చేయకండి. వీకెండ్ అంటే రోజంతా మొబైల్ లేదా నిద్ర కాదు. చిన్న వాక్, దేవాలయ దర్శనం లేదా కలిసి భోజనం, ఇలాంటి చిన్న చిన్న క్షణాలే బంధాలను బలపరుస్తాయి. ఆరోగ్యాన్ని మర్చిపోవద్దు. జాబ్ కోసం ఆరోగ్యం పాడైతే ఆ తర్వాత కుటుంబం కోసం కూడా సమయం ఉండదు. రోజుకు కొద్దిసేపు వ్యాయామం, సరైన నిద్ర, మంచి ఆహారం ఇవి కూడా కుటుంబ బాధ్యతలో భాగమే. పోలికలు చేయకండి. ఈ రోజుల్లో సోషల్ మీడియా చూసి వాళ్ళెంత హ్యాపీగా ఉన్నారు, వాళ్ళెంత ఎక్కువ సంపాదిస్తున్నారు అని మన జీవితాన్ని వాళ్ళతో పోల్చుకుంటూ ఉంటాం. కానీ ప్రతి కుటుంబానికి వారి వారి పరిస్థితులుంటాయి. మీ ఇంట్లో ఉన్న ఆనందాన్ని, మీ కుటుంబ సభ్యుల ప్రేమను డబ్బుతోగాని, ఇతరులతో పోల్చిగాని కొలవకండి. చిన్న చిన్న కృతజ్ఞతలు చెప్పడం అలవాటు చేసుకోండి. ఉదయం బయటకు వెళ్లే ముందు జాగ్రత్తగా ఉండు అని చెప్పడం, రాత్రి ఇంటికి వచ్చిన తర్వాత ఈరోజు ఎలా గడిచింది అని అడగడం, భార్య చేసిన వంటకు, భర్త పడిన కష్టానికి, తల్లిదండ్రుల ప్రేమకు, పిల్లల చిరునవ్వుకు ధన్యవాదాలు అని చెప్పడం కూడా ఒక మంచి అలవాటు. ఈ చిన్న మాటలే పెద్ద పెద్ద అపార్థాలను తగ్గిస్తాయి, కుటుంబంలో ప్రేమను మరింత పెంచుతాయి. చివరిగా ఒక్క మాట. ఉద్యోగంలో మీరు ఎంత పెద్ద స్థాయికి వెళ్ళినా ఇంట్లో మీకోసం ఎదురుచూసేవాళ్లే మీ నిజమైన సంపద. అందుకే పనికి కావలసినంత సమయం ఇవ్వండి, కుటుంబానికి కావలసినంత ప్రేమ ఇవ్వండి. రెండింటినీ సమంగా చూసుకుంటేనే జీవితం అందంగా ఉంటుంది. జీవితంలో బ్యాలెన్స్ నేర్చుకున్నవారే నిజమైన విజయాన్ని ఆస్వాదిస్తారు.